కాలికి ఎట్లా వచ్చిందో కలర్ రుద్దుకొని ఇంటికి పోతే కుక్కలన్నీ నింపడమండి 1 2 3 హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ హ్యాపీ హోలీ. సో ఈ జింగిడిగాళ్ళు మొత్తం కలర్ అంతా రచ్చలు అంబోలా వేస్తారు. ఈరోజు ఈ వీడియోలో గైస్ చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. మన ఛానల్లో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలే కావచ్చు. నోట్లే పోయిందా. రీసెంట్గా గైస్ మీరు కనుక చూసినట్లయితే మేము ఒకే వీడియోలో 3 క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే వేయడం జరిగింది. దాంట్లో సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో సుతిల్ బాంబుల పైన కలర్ని పెట్టి అవిటిని వేల్చినాం కదా. సో ఆ వీడియో వచ్చేసి ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి పర్టికులర్గా మీలో చాలా మందికి నచ్చడం జరిగింది. సో దాన్నే మళ్ళీ ఈ వీడియోలో ఒక పెద్ద లెవెల్లో అయితే వేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ లెవెల్కి అయితే ఎక్స్పెరిమెంట్ని తీసుకోబోతున్నాము. దానికోసం అయితే గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు 5 కిలోల కలర్స్ అయితే ఉన్నాయన్నమాట, మొత్తం ప్యాకెట్లు. వీటన్నింటినీ ఈ కుండల నిండా నింపి దీని లోపల సుతిల్ బాంబుని పెట్టి ఈ 6 కలర్లని ఒకేసారి బ్లాస్ట్ అయితే వేయబోతున్నాం అనమాట. సో ఆ పేలిన తర్వాత కలర్లు ఎగిరేది ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా క్రేజీగా అయితే రావడం జరుగుతుంది. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒరే అట్లా అట్లా అంతేకరా వీడు మీరు చూడొచ్చు. ఆగో అందరూ పౌడర్ చల్లుకుంటే వీడు క్రేజీగా ఇట్లా ఆలోచించి అది పోదురా, వేరే తీరే ఆలోచిస్తున్న వాడు. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ని ఏ విధంగా స్టార్ట్ చేయబోతున్నాం అంటే మన దగ్గర ఒక పెద్ద కుండ అయితే ఉంది. ఈ కుండలో ఫస్ట్ మన దగ్గర ఎక్కువ కలర్ ఉన్నది ఏంటి అంటే మన గులాల్ అవుతుంది. ఈ గులాల్ని నింపుదాం, దీన్ని బ్లాస్ట్ చేద్దాం. ఎట్లా వస్తుంది ఏం కథ అనేది అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత మిగిలిన కలర్లు అన్నింటినీ వెళ్దాం. లెట్ స్టార్ట్. ఒరే నేను చెప్తున్నాను నా మీద అటాక్ చేస్తున్నారు, మీది మీరు పూసుకోండి కానీ ఏమంటలేగో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలిసిందే ఎక్స్పెరిమెంట్ని ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ని యూజ్ చేసి ఫుల్ సేఫ్టీతో అయితే చేస్తున్నాం. మీరు వచ్చేసి ఇటువంటివి అయితే ట్రై చేయకండి, ఎందుకంటే ఈ కుండ వేలి ఒక్కలు వచ్చి పుచ్చే ఛాన్స్ అవుతుంది కాబట్టి మీరు ట్రై చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సుతిలి బంప్ టోకెన్ అయితే తీసేసి దీన్ని ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అయితే కనెక్ట్ చేసుకుందాం. దీనికి పది మందిలో పాంజా అది కుండల కలర్ కుండలో మీరు చూడొచ్చు గైస్, మొత్తం కూడా ఈ కలర్తో అయితే ఈ విధంగా ఫిల్ అయితే చేసినాము. ఇప్పుడు దీన్ని అయితే పేలుదాం. ఫస్ట్ మనకు ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది అన్నమాట అసలు ఎట్లా వెళ్తుంది ఏం కథ అని చెప్పేసి. తర్వాత దీన్ని కన్సిడర్ చేస్తూ 6 కుండలను అయితే సెటప్ చేద్దాం. సో ఫస్ట్ అయితే దీన్ని వేలుస్తున్నాం. కెమెరాలు అన్నీ గైస్ సెట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ మనం ఒక స్విచ్ వేసినట్లయితే ఇక్కడ ఏదైతే కుండ ఉందో అదైతే పేలడం జరుగుతుంది. లెట్ స్టార్ట్. మా వాళ్ళు ఒక్కొక్క దగ్గర హైడ్ అయితే అయ్యారన్నమాట. ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు, ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు, మేమిద్దరం ఒక దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఒక స్విచ్ వేసినాం అనుకోండి, బూమ్ అంటది. 1 2 3
కుండ మొత్తం అలిగిపోయింది. ఇటుకే ఆకింది కలర్ అంతే ఎదురా ఏమో ఈ గోపురం రివర్స్ అయినా ఆన్ చేసినా ఎగిరిపోయినట్టున్నది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మనం ఏదైతే గులాలు నింపినామో కుండలో అది మొత్తం పచ్చలు వేలిపోయింది. ఎక్కడ కూడా కుండ ఇక్కడ ఉండే అన్న ఆనవాళ్ళు అయితే లేవు. అక్కడికి మీరు చూడొచ్చు ఇంకా కలర్ పోతూనే ఉన్నది. సో ఇది వచ్చేసి ఒక డెమో అన్నమాట. మనం ఈ విధంగా అయితే వేసినాం. ఇప్పుడు సేమ్ టు సేమ్ దానిలాగానే టోటల్గా 6 కుండలు ఒకేసారి లిఫ్ట్ అయితే వేయబోతున్నాము. సో కుండ ముక్కలు కొన్ని పడ్డాయి అవి వచ్చి తాకినాయి అన్న చిన్న ముక్కల్లా కన్వర్ట్ అయిపోయి మీ చెక్క తాకినారా? మా చెక్కకి తాకింది. మాంసం తాకింది అంటే ఒకవేళ మేము ఈ చెక్కలు ప్రొటెక్షన్ లెక్క యూజ్ చేయకుండా వచ్చి మాకే తాకుతుండ అన్నట్టు. కూర్చుడు. సో ఇప్పుడైతే 6 కుండల నింపేద్దాం కలర్. ఇప్పటిదాకా ఒకటే ఫ్యూజ్ ఉండే కదా, ఇప్పుడు అన్నిటికీ ఫ్యూజ్లను చేంజ్ చేస్తున్నాం. ఒక్కొక్క కుండలో ఒక్కొక్క సుతిల్ బాంబ్. ఒక్కొక్క కుండలో గైస్ ఒక్కొక్క కలర్ని అయితే నింపేసినాము. ఇప్పుడు వీటిని అయితే పేల్సుడే. అక్కడ మనోళ్ళు 2 ఉన్నారు, మళ్ళీ సేమ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనోళ్ళు 2 ఉన్నారు. అన్న నేను ఇక్కడ నుంచి దాన్ని స్టార్ట్ చేస్తాము. లెట్ స్టార్ట్. చలో 1 2 3.
మనం పేల్చిన కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక మేఘంలా అయితే గాయస్ పోతున్నాయి. చాలా అంటే చాలా క్రేజీ రియాక్షన్ అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ ప్లేస్ చేసిన 6 కుండలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా మిగలలే. 6 అన్ని వెళ్ళిపోయినాయి. ఆ ముక్కలు లైన్లే అరమి ప్లైవుడ్ షీట్కు ఫోన్ రాకిందా ఈ గోప్రో కింద పడ్డది. దాని పని అయిపోయింది కావచ్చు. ఈ గోప్రో చూడొచ్చు మీరు ఇగో ఏ విధంగా మారిందో. మొత్తం కూడా ఇగో కలర్మయం అయిపోయింది కంప్లీట్గా. ఇగో ఇక్కడ గోవతాళ్ళు ఉన్నాయి. అక్కడ మన సుతిల్ బాంబులు వెళ్తే ఆ మంట వచ్చి వీటి మీద పడి ఇవైతే అంటుకున్నాయి. ఫైనల్లీ గైస్ ఇది లాస్ట్ ఎక్స్పెరిమెంట్ మేము హోలీ కోసం చేసింది. అండ్ హోలీ ఎక్స్పెరిమెంట్స్ స్పెషల్గా ఈ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము ఎక్స్పెక్ట్ చేయలే ఏదో ఒక కుండ ఆగిపోతుంది అనుకున్నాం, బట్ ఆగలేదు. చాలా అంటే చాలా క్రేజీగా వేలింది. ఫుటేజ్ అన్నీ చెక్ చేసినాము. మంటలు వచ్చినాయి. అదే వెరైటీ కూరగా మంటలు ఎట్లా వచ్చినాయి. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Every night I'm going on the grid, texting back, I want you, hit you up, I'm on the other side, I miss you, take you off, I came here way too strong, cannot keep it low key, got me drugged, your pheromones hit the roof, auto, your taste, it's really a bad reception out there, where you heading? Why ain't gravity pulling you in closer to me? I've lost you. కలర్ రుద్దుకొని ఇంటికి పోతే కుక్కలన్నీ ఎంబడబడ్డాయి. నాకే కట్టాట గీడ వాడు నీళ్ళు పోసుకుంటా కడుక్కున్నాడు వీళ్ళు పోయినా కొద్ది.